ఆకాష్ సోఫాలో కూర్చొని కెనడాలో జరగబోయే కాంపిటీషన్ గురించి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సోను వస్తుంది. ఒంటరిగా ఆలోచిస్తున్న ఆకాష్ని చూసి ఏమైంది, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావని సోను ఆకాష్ని అడుగుతూ ఉంటే, ఇంకేముంటుంది షో గురించే ఆలోచిస్తున్నాను అని ఆకాష్ సోనుతో అంటూ ఉంటాడు. ఎప్పుడు షో గురించేనా అంటే ఇంకేం చేయాలి, దేని గురించి ఆలోచించాలి అని ఆకాష్ సోనుతో అంటూ ఉంటాడు. అప్పుడు సోను, పద మనం సిటీ మొత్తం హ్యాపీగా బైక్ మీద చక్కర్లు కొట్టి వద్దామని ఆకాష్ తోటి అంటూ ఉండేసరికి ఆకాష్ మాత్రం నేను ఇప్పుడు చాలా టైర్డ్గా ఉన్నాను, అయినా బాగా లేట్ నైట్ అయింది, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు, మీ పేరెంట్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆకాష్ సోనుతో అంటూ ఉంటాడు. సోను మాత్రం అలా ఏం కుదరదు, అయినా లేట్ నైట్ అయినా మా పేరెంట్స్ నన్ను ఏమీ అనరు, నీ దగ్గర నుంచి టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళానని తెలిస్తే వాళ్ళు ఇంకా చాలా సంతోషపడతారు, రా ఆకాష్ వెళ్దాం రైడ్కి అని సోను ఆకాష్ని అడుగుతూనే ఉంటుంది. ఆకాష్ మాత్రం బాగా లేట్ అయిందని చెప్పానుగా, పైగా నాకు బాగా నిద్ర కూడా వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను, గుడ్ నైట్ సోను అని సోనుకి చెప్పి వెళ్ళిపోబోతుంటే అప్పుడు సోను, ఇప్పుడు గనక నువ్వు నాతో పాటు రైడ్కి రాకపోతే నేను నీ టీంకి గుడ్ బై చెప్పేస్తానని సోను కోపంగా ఆకాష్తో అంటూ ఉంటుంది. అప్పుడు ఆకాష్ ఏంటి టీస్ చేస్తున్నావా అని అంటూ ఉంటాడు. అప్పుడు సోను, మా ఇంట్లో పెళ్లి గురించి కూడా అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆకాష్ ఎవరి పెళ్లి గురించి అని సోనుని అడుగుతూ ఉంటే, ఇంకెవరి పెళ్లి గురించింది, మన పెళ్లి గురించి అని సోను అంటూ ఉంటుంది. అప్పుడు ఆకాష్, వాట్, నీకు నాకు పెళ్ళా అని షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడు సోను, అదేంటి మనం పార్ట్నర్స్మే కదా అని ఆకాష్తో అంటూ ఉంటే ఆకాష్, మన ఓన్లీ మ్యూజిక్ పార్ట్నర్స్ మాత్రమే అని అంటూ ఉంటాడు. ఆ తప్పే ఉంది, మనం పార్ట్నర్స్గా ఎన్నో షేర్ చేసుకున్నాం, ఇప్పుడు మన లైఫ్ను కూడా ఒకరితో ఒకరు షేర్ చేసుకుందామని సోను ఆకాష్తో అంటూ ఉంటే అప్పుడు ఆకాష్ మాత్రం, నీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, నాకు ఈ పెళ్ళి ప్రేమ వాటి మీద నమ్మకం లేదని, వాటికి నేను చాలా దూరంగా ఉంటానని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, నువ్వు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇలా మాట్లాడుతున్నావేంటి అని ఆకాష్ సోనుని అడుగుతూ ఉంటే, అందులో తప్పే ఉంది, ఎవరో ఒకరు ఎప్పుడొకప్పుడు వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా పెళ్లి చేసుకొని లవ్తో లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు కదా, నువ్వు కూడా ఇంతకు ముందంటే నీ లైఫ్లో లవ్ లేదు, కానీ ఇప్పుడు నేను వచ్చాను, నీ లైఫ్ మొత్తం నా లవ్ తోటి నింపేస్తాను అని ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకొని ప్రేమగా దగ్గరకు వచ్చి ఆకాష్తో అంటూ ఉంటే ఆకాష్ మాత్రం తనని కౌగిలించుకున్న సోను దగ్గర నుంచి కొంచెం దూరంగా జరుగుతూ, అలాంటిది నా లైఫ్లో ఎప్పటికీ కూడా జరగవు, ప్రేమ పెళ్ళి అనేవి ఒక మనిషితో ఇంకొక మనిషికి ఉన్న అవసరం మాత్రమే, అంతేకాని అదేదో లవ్ అని ఆ లవ్ని లైఫ్ లాంగ్ మన లైఫ్లో ఉంచుకోవాలని నేను ఎప్పటికీ అనుకోవటం లేదు అని ఆకాష్ సోనుతో అంటూ ఉంటాడు. అప్పుడు సోను, ఇదంతా కాదు, నేనంటే నీకు ఇష్టమా కాదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆకాష్ మాత్రం నువ్వంటే నాకు ఇష్టం అని అంటూ ఉంటాడు. మరి పెళ్లి చేసుకోవటానికి ప్రాబ్లం ఏంటి అని సోను ఆకాష్ని అడుగుతూ ఉంటే అప్పుడు ఆకాష్, సోను నువ్వంటే నాకు ఇష్టం, కానీ నిన్ను పెళ్లి చేసుకునేంత ఇష్టం నాకు నీ మీద లేదు, నేను ఈ ప్రేమ పెళ్ళికి చాలా దూరంగా ఉంటాను, ఇప్పటి వరకు కూడా మనం ఒకరితో ఒకరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మనం మంచిగానే ఉన్నాం కదా, ఇలాంటివి చెప్పి మన ఫ్రెండ్షిప్ని నువ్వు పాడు చెయ్యొద్దు, నాకంటూ లైఫ్లో ఒక గోల్ ఉంది, నేను ఎలాగైనా ఫేమస్ పాప్ స్టార్ కావాలనేది నా గోల్, ఆ గోల్ కోసం నేను ఎంత ట్రై చేస్తున్నానో ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు, అది ఖచ్చితంగా నేను నెరవేర్చుకోవాలి, నా గోల్ని నేను సాధించుకోవాలి, అంతే తప్ప ఈ ప్రేమ పెళ్ళి అనేవి నా లైఫ్లో ఎప్పటికీ నేను దగ్గరికి రానివ్వను, ప్రేమ పెళ్ళి అనేవి ఒక మనిషితో మరొక మనిషితో ఒక అవసరం మాత్రమే, అంతకు మించి ఇంకా ఏమీ ఉండదని నేను బలంగా నమ్ముతానని సోనుకి ఆకాష్ గట్టిగా చెప్తూ, ఇక ఈ టాపిక్ మన ఇద్దరి మధ్య నువ్వు ఇంకోసారి తీసుకురావద్దు అని సోనుకి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సోను మాత్రం ఆకాష్ మాటలకి షాకే ఆకాష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. మరి ఆకాష్ నిర్ణయంతో సోను పెళ్లి విషయంలో మళ్ళీ ఆకాష్ని ఫోర్స్ చేస్తుందా లేదా అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.